నీరు జీవకోటి మనుగడకు ప్రాణాధారం. ఉదయం నిద్రలేచింది మొదలు రాత్రి వరకు అనేక అవసరాలకు కావాల్సింది నీరే. పరిశ్రమలు, భవన నిర్మాణాలు, వ్యవసాయం తదితరాలన్నింటికీ నీరే అవసరం. మరి వీటన్నింటికీ నీరు సరిపోతుందా అంటే లేదనే సమాధానమే వినిపిస్తోంది. మరెలా నీటి కొరతను అధిగమించేందుకు మార్గాలు ఎలా అంటే వ్యర్థ జలాల శుద్ధి, పునర్వినియోగం అనే ఓ మార్గం ఉంది. కానీ దాని అమలే ఆశించిన రీతిలో లేదు. తాజాగా అదే విషయాన్ని వెల్లడించాయి కేంద్ర జలశక్తి ఆధ్వర్యంలోని సిఎస్సి, ఎన్ఎంసీజీ. ఈ రెండు సంస్థలు సంయుక్తంగా చేసిన సర్వేలో వ్యర్థ జలాలను 28% పునర్వినియోగిస్తున్నట్లు, మిగతా 72% నదులు, సరస్సులను కలుషితంగా మారుస్తున్నట్లు వెల్లడించాయి. నీరు లేకుంటే మానవ నాగరికతే లేదు. జలవనరులు ఎండిపోతే మానవ మనుగడకు ఆటంకమే. వలసలు, జీవనశైలి మార్పులు, పారిశ్రామికాభివృద్ధి వంటి వాటి వల్ల పట్టణ భారతంలో నీటి వినియోగం పెరుగుతోంది. మరోవైపు వాతావరణ మార్పులతో చాలా ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొంటున్నాయి. దేశంలోని అనేక పట్టణాలు నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ, బెంగళూరు, ముంబై, పుణె, హైదరాబాద్, చెన్నై సహా పలు నగరాలు నీటి కొరతతో సతమతమవుతున్నాయి. భవిష్యత్తులో ఈ పరిణామాలు మరింత తీవ్రమయ్యే ప్రమాదం లేకపోలేదు. మరెలా? నీటి ఎద్దడిని అధిగమించేందుకు చర్యలే లేవా అంటే ఎందుకు లేవు? ఉన్నాయి. వ్యర్థ జలాల శుద్ధి, పునర్వినియోగంతో నీటి కొరతను అధిగమించేందుకు అవకాశముంది. నిత్య జీవితంలో వినియోగించిన నీటిని ఒడిసిపట్టి శుద్ధి చేసి పునర్వినియోగిస్తే కొరతను కాస్తైనా అధిగమించొచ్చు. ఆ దిశగా ప్రయత్నాలు మొదలయ్యాయి. కానీ ఆశించిన రీతిలో వ్యర్థ జలాల పునర్వినియోగం జరగడం లేదు. వ్యర్థ జలాల శుద్ధి, పునర్వినియోగం ఏ స్థాయిలో ఉంది? నీటి శుద్ధి ఆశించిన రీతిలో జరుగుతోందా? ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే అంశాలపై కేంద్ర జలశక్తి ఆధ్వర్యంలోని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ సర్వే చేపట్టింది. 7 రాష్ట్రాల్లోని 16 పట్టణాల్లో 35 కేస్ స్టడీస్ ఆధారంగా నివేదికను విడుదల చేసింది. దేశంలో నిత్యం 7,200 కోట్ల లీటర్ల వ్యర్థ జలాలు ఉత్పత్తి అవుతుండగా అందులో కేవలం 28% శుద్ధికి నోచుకుంటున్నాయని నివేదిక స్పష్టం చేసింది. మిగిలిన 72 వ్యర్థ జలాలు నదులు, సరస్సుల్లో కలుస్తూ వాటిని విషతుల్యం చేస్తున్నాయని సిఎస్ఈ నివేదిక స్పష్టం చేసింది. గతంలో వెల్లడైన నీతి ఆయోగ్ నివేదిక సైతం ఇదే విషయాన్ని తెలపడం గమనార్హం. ఆ దుస్థితిని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ తాజా నివేదిక మరోసారి కళ్లకు కట్టింది. ఇదిలా ఉంటే 2050 నాటికి పట్టణాల్లో నిత్యం 13,000 కోట్ల లీటర్ల మురుగునీరు పుట్టుకొస్తుందని అంచనా. దాన్ని శుద్ధి చేయడంలో ఉదాసీనంగా ఉంటే దేశానికి పెను నష్టం తప్పదనే విషయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాలి. అయితే పట్టణాల్లో పోటెత్తే వ్యర్థ జలాలను శుద్ధి చేసి పరిశ్రమలకు, భవన నిర్మాణం, పచ్చదనం పెంపు, సాగు, విద్యుతుత్పత్తి వంటి వాటికి వినియోగిస్తే నీటి కరువు కొంతవరకు తీరుతుంది. ఈ విషయంలో దేశీయంగా తీవ్ర అలక్ష్యం రాజ్యమేలుతోందని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. అయితే ఇటీవల సిఎస్సి ఇచ్చిన నివేదిక ప్రకారం ప్రతి పట్టణంలో అంటే యావరేజ్ మొత్తం భారతదేశంలో కేవలం 28% మాత్రమే ఈ నీటిని శుద్ధి చేస్తున్నారు. అంటే ఈ వేస్ట్ వాటర్ ప్లాంట్స్ ప్రతి నగరంలో ఉన్నా కూడా దాన్ని శుద్ధి చేయడం లేదు. చాలా మటుకు అనేక పట్టణాల్లో 100% శుద్ధి చేయకుండా వదిలిపెడుతున్నారు. శుద్ధి చేస్తున్నారు అని చెప్పిన 28%లో కూడా శుద్ధి ఏ మేరకు చేస్తున్నారు, ఎంత లోతుగా చేస్తున్నారు అనేది కూడా చర్చనీయాంశమే. వ్యర్థ జలాల శుద్ధి, పునర్వినియోగానికి పలు ప్రతికూలతలు ఉన్నట్లు సిఎస్ఈ నివేదిక తెలిపింది. వ్యర్థ జలాల శుద్ధి, పునర్వినియోగం చేయకపోవడంలో ఉత్తరప్రదేశ్ ముందున్నట్లు వెల్లడించింది. ఆ తర్వాత మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్, తమిళనాడు, ఢిల్లీ, హర్యానా ఉన్నట్లు ప్రకటించింది. మురుగునీటి శుద్ధికి పలు రాష్ట్రాలు చర్యలు తీసుకుంటున్నట్లు అధ్యయనంలో పాల్గొన్న అధికారులు తెలిపారు. శుద్ధి చేసిన మురుగునీటిని పరిశ్రమల అవసరాలకు వినియోగించేలా మహారాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. గుజరాత్ కూడా వ్యవసాయం, పారిశ్రామిక అవసరాలకు 100% పునర్వినియోగించేలా లక్ష్యం నిర్దేశించుకుంది. పారిశ్రామిక, పట్టణ పచ్చదనానికి, శుద్ధ నీటి వినియోగానికి తమిళనాడు సంకల్పించింది. ఇక నాగపూర్, బెంగళూరు, చెన్నై పట్టణాలు మురుగునీటి పునర్వినియోగంలో ముందున్నాయి. నాగపూర్లో శుద్ధి చేసిన మురుగునీటిని విద్యుత్ ప్లాంట్లకు సరఫరా చేస్తూ మంచినీటి వినియోగాన్ని తగ్గిస్తున్నారు.
బెంగళూరులో వ్యవసాయం, చెరువులు, భూగర్భ జలాల పునరుజ్జీవనానికి ఉపయోగిస్తున్నారు. చెన్నైలో కూడా పారిశ్రామిక అవసరాలు, పచ్చదనం పెంపు, భూగర్భ జలాల పునరుద్ధరణకు వినియోగిస్తున్నట్లు సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ నివేదిక వెల్లడించింది. మనకు నీళ్లతోటే జీవనం అనేది ఉంటుంది కాబట్టి, అయితే ఈ వ్యర్థ జలాలు అనేది ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. ఇది ఎస్పెషల్లీ ఈ పట్టణాభివృద్ధి అయిన కొద్దీ ఆ నీళ్లు తీసుకొని దాన్ని ఉపయోగించిన తర్వాత అన్ట్రీటెడ్గా దాదాపుగా ప్రతి ఒక్క వాటర్ బాడీస్లో కూడా ఇవి చేరుతున్నాయి. ముంబైలో నిత్యం ఉత్పత్తయ్యే వ్యర్థ జలాల్లో దాదాపు 2810 మిలియన్ లీటర్లను శుద్ధి చేస్తున్నారు. ఢిల్లీలో కూడా నీటి శుద్ధికి అనేక చర్యలు తీసుకుంటున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన 42 వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లలో నిత్యం దాదాపు 3.2 బిలియన్ లీటర్ల వ్యర్థ జలాలను శుద్ధి చేస్తున్నారు. హైదరాబాద్లో కూడా నీటి శుద్ధికి ప్రాజెక్టులు నడుస్తున్నాయి. ఇక్కడ కూడా మిలియన్ లీటర్ల వ్యర్థ జలాలను శుద్ధి చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే నీటి శుద్ధి పునర్వినియోగానికి అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. కాగా పట్టణాల్లో ఉత్పత్తయ్యే వ్యర్థ జలాల్లో కనీసం 20% శుద్ధి చేసి పునర్వినియోగించాలని కేంద్రం జలశక్తి ఆదేశాలు జారీ చేసింది. అయితే మరో 5-6 ఏళ్లలో జల సంక్షోభం తలెత్తి ఇండియా జీడీపీలో 6% దాకా నష్టపోవాల్సి వస్తుందని అధికారిక అధ్యయనం ఒకటి గతంలోనే ప్రమాద ఘంటికలు మోగించింది. నీటి కొరతను అధిగమించాలంటే వ్యర్థ జల పునర్వినియోగం కీలకమని అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ పరిశోధన హితవు పలికింది. భారత్లోని 110 నగరాల్లో శుద్ధికి నోచని వ్యర్థ జలాల్లో కనీసం 80% తిరిగి వాడుకోగలిగినా 75% పరిశ్రమల నీటి అవసరాలు తీర్చవచ్చని పరిశీలనలు వెల్లడిస్తున్నాయి. అయితే మురుగునీటి పునర్వినియోగానికి సంబంధించి చాలా రాష్ట్రాలకు నేటికి ప్రత్యేక విధానాలు కరువయ్యాయి. ఇండియాలో అవసరానికి సరిపడా వ్యర్థ జలశుద్ధి కేంద్రాలు, ఎస్టీపీలు లేకపోవడం ఒక సమస్య. ఉన్నవి కూడా చాలా వరకు పూర్తి సామర్థ్యంతో పనిచేయడం లేదు. మురుగునీటి శుద్ధిలో సింగపూర్, స్విట్జర్లాండ్ వంటివి అనుసరిస్తున్న మేలైన పద్ధతులను పరిశీలించి మన దగ్గర వాటిని అమలు చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. వర్షాకాలం వస్తే వరదల మూలాన సముద్రంలోకి నీళ్ళు వెళ్ళిపోతున్నాయి. మళ్ళీ బెంగళూరు, చెన్నై లాంటి నగరాలేమో కంప్లీట్గా నీటిలో మునిగిపోతున్నాయి. అదేంటి ఇంప్రాపర్ ప్లానింగ్, అర్బన్ ప్లానింగ్ మూలాన లేకులు ఆక్యుపై చేసామున్నా, లో లేయింగ్ ఆక్యుపై. వేసంకాలం వచ్చేటప్పటికి మళ్ళీ అదే ఏరియాలు, చెన్నై అవ్వచ్చు, బెంగళూరు అవ్వచ్చు, హైదరాబాద్ అవ్వచ్చు, నీటి ఎద్దరితో కటకటలాడిపోయి ట్యాంకర్లు ఇవి అవి ఎంత. మనం వేస్ట్ వాటర్ రీసైక్లింగ్ అనేది చాలా మంచి పద్ధతి. ప్రతి ఇంట్లోని కూడా పర్ క్యాపిటా కన్జంప్షన్ చూసుకుంటే మనకి ఇండియాలో రోజుకి ఒక సగటు మనిషి 135 లీటర్ల నీళ్ళు తీసుకుంటారు. సో ఈ నీటిని ఎంతవరకు మనం రీసైకిల్ చేసి మళ్ళీ మన ఫ్రెష్ వాటర్ కింద వాడగలిగితే కొంతవరకు నీటి వనరుల మీద ఉన్న ప్రెషర్ అనేది తగ్గుతుంది. ఏదైతే వ్యర్థ జలాలు అనేవి ఏర్పడుతున్నాయో వాటన్నిటిని మనం మళ్ళీ రీసైకిల్ చేసి ప్రతి ఒక్కరు వినియోగించుకున్నట్లయితే చాలా వరకు మనం నీటి యొక్క కొరతని ఎదుర్కోగలుగుతాం. ఈ వేస్ట్ వాటర్ ఏదైతే ఉంటుందో దాన్ని మళ్ళీ మనం శుద్ధి చేసి వినియోగించడం వల్ల మనకి వేస్టేజ్ వాటర్ అనేది కేవలం డైరెక్ట్గా డ్రైనేజ్లోకి వెళ్ళిపోయి లేదు అంటే సముద్ర జలాల్లో కలిసిపోకుండా కొంత వాటిని మళ్ళీ మనం అందుబాటులోకి తేగలిగామంటే ఉన్న వాటర్ రిసోర్సెస్ మీద ప్రెషర్ తగ్గి ఈ వాటర్ కూడా చేరడం వల్ల పెరుగుతున్న జనాభాకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీన్ని మన గవర్నమెంట్ అనేది ఒక ఛాలెంజ్ కింద తీసుకున్నట్లయితే జరుగుతుంది. నిజానికి గృహ, పారిశ్రామిక, జంతు వ్యర్థాలతో దేశంలోని 323 నదులకు సంబంధించిన 351 ప్రవాహ ప్రాంతాలు ఇప్పటికే కలుషితమయ్యాయి. నీటి కాలుష్యం వల్ల తలెత్తే డయేరియా వంటి వ్యాధులు దేశీయంగా ఏటా లక్షల మంది చిన్నారులను పొట్టన పెట్టుకుంటున్నాయి. 3.5 కోట్ల మందిని అవి రోగాల పాల్చేస్తున్నాయి. జనసాంద్రత ఎక్కువగా ఉండే నగరాల్లో ప్రజారోగ్యాన్ని కలుషిత జలాలు మరింతగా దెబ్బతీస్తున్నాయి. హైదరాబాద్, విజయవాడ, గుంటూరు తదితర చోట్ల ఇలాంటి ఘటనలెన్నో సంభవించాయి. ఈ దురవస్థ తప్పాలంటే స్వచ్ఛమైన నీటిని అందరికీ అందించాలి. ఇందుకు ప్రధానంగా అమృత్ పథకంలో భాగంగా చేపట్టిన ఎస్టీపీలను త్వరితగతిన పూర్తి చేస్తే పెద్ద మొత్తంలో వ్యర్థ జలాలను సద్వినియోగం చేసుకోవచ్చు. గేటెడ్ కమ్యూనిటీలు సైతం కూడా ఎస్టీపీలు ఏర్పాటు చేసుకుంటే మేలని పర్యావరణవేత్తలు అభిప్రాయపడుతున్నారు. నీటి శుద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది. అర్బన్ ఏరియాస్లో చాలా వరకు పంట కాలువల్లో కానీ మనం దగ్గరలో ఉన్న కాలువల్లో, నదుల్లో కలిపేస్తూ ఉన్నాం. ఈ కలపటం వల్ల ఏమవుద్దంటే అనేక రకాలైనటువంటి బ్యాక్టీరియా కానీ అలాగే సూక్ష్మజీవులు, దీంతోపాటు డేంజరస్ టేప్ వామ్స్ అంటాం, అంటే నారి పురుగు అంటారు, రాడి పురుగు లాంటిది కానీ పశువుల్ని చెరువుల్లో మంచినీటి చెరువుల్లో పశువులు దించుతూ ఉంటారు. ఇవన్నీ కూడా చాలా ప్రమాదకరమైన రోగాలకు దారితీస్తూ ఉంటాయి. అవి ఎంత స్థాయి రోగం వస్తుందో కూడా మనం చెప్పలేము. అందుకని
నీటి వనరులను ఎప్పుడు కూడా పటిష్టమైనటువంటి భద్రత మధ్య ఎటువంటి హ్యూమన్ యాక్టివిటీ లేకుండా జంతువులు కూడా దాంట్లో దిక్కకుండా చూడాల్సిన బాధ్యత ఉందండి. ఇది మనం చేయగలగాలి, ముందు అవేర్నెస్ చేయాలి. ఎందుకంటే నీరే ప్రాణాధారం, వాటర్ ఈజ్ ఎలెక్సర్ ఆఫ్ లైఫ్ అంటారు. మనిషి బతకాలంటే నీరు కావాలి. ఆ నీరు స్వచ్ఛంగా ఉన్నప్పుడు ఆరోగ్యం బాగుంటుంది. వ్యర్థ జలాల పునర్వినియోగం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. నీటి కొరతను తగ్గించడంతో పాటు కాలుష్యాన్ని కూడా నియంత్రించవచ్చు. వ్యవసాయం, పరిశ్రమలు, ఇతర గృహావసరాలకు శుద్ధి చేసిన నీటిని ఉపయోగించడం ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చు. వ్యర్థ జలాల పునర్వినియోగం నీటి కొరతను తగ్గించడంతో పాటు పంటల దిగుబడిని పెంచడానికి దోహదపడుతుంది. పరిశ్రమల్లో శుద్ధి చేసిన నీటిని ఉపయోగించడం వల్ల నీటి కొరతను తగ్గించవచ్చు. గృహాలలో టాయిలెట్ ఫ్లషింగ్, గార్డెనింగ్ వంటి అవసరాలకు శుద్ధి చేసిన నీటిని ఉపయోగించవచ్చు. శుద్ధి చేసిన నీటిని నదులు, చెరువుల్లోకి విడుదల చేయడం వల్ల నీటి కాలుష్యం తగ్గుతుంది, పర్యావరణం మెరుగుపడుతుంది. ప్రస్తుతం 22% ఉన్న వ్యర్థ జలాల పునర్వినియోగం మరింత మెరుగుపడితే నీటి కొరతను అధిగమించవచ్చు అనడంలో ఎలాంటి సందేహం లేదు. కాకపోతే ఆ దిశగా పెట్టుకున్న లక్ష్యాల సాధనకు కూడా ప్రభుత్వాలు చిత్తశుద్ధితో ముందడుగేయాలి అన్నది నిపుణుల అభిప్రాయం.